నమస్తే, నేను చందన. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర బిగ్ స్టోరీ. ఏపీ కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన వైఎస్ షర్మిల ఎలాగైనా తన గురించి చర్చ జరగాలని ఆశిస్తున్నారు. దీంతో అధికార పక్షాన్ని టార్గెట్ చేయడానికి ఆమె ప్రాధాన్యమిస్తున్నారు. అధికారంలో తన అన్న వైఎస్ జగన్ ఉండడంతో విమర్శలు చేస్తే ఎల్లో మీడియా కూడా తనకు మద్దతు ఇస్తుందని ఆమెకు తెలుసు. ఈ నేపథ్యంలో వైఎస్ షర్మిల ఆశించినట్టు వైసీపీ నడుచుకుంటుందా, లేక ఆమెను కట్టడి చేయడానికి ఏదైనా వ్యూహం రచిస్తుందా అనే చర్చకు తెరలేచింది. షర్మిలకు వైసీపీ నేతలు కౌంటర్లు ఇవ్వటం మొదలు పెడితే ముమ్మాటికి ఆమె ట్రాప్ లో అధికార పార్టీ పడినట్టే. అలా కాకుండా షర్మిలను కట్టడి చేయాలంటే వైసీపీ ముందున్న ఏకైక ఆప్షన్ తెలంగాణ వ్యూహం. అదేంటంటే తెలంగాణలో వైఎస్ఆర్టీపీ పేరుతో ప్రజాదరణ పొందాలని షర్మిల ప్రయత్నించారు. దీంతో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలపై తీవ్ర స్థాయిలో షర్మిల విరుచుకుపడ్డారు. ఇదే సందర్భంలో ఆమె విమర్శలకు స్పందించకూడదని నాటి తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నిర్ణయించారు. బీఆర్ఎస్ నేతలు కూడా షర్మిలకు కౌంటర్లు ఇవ్వడానికి ఆసక్తి చూపలేదు. షర్మిల విమర్శలకు స్పందించి ఆమెను పెద్ద లీడర్ను ఎందుకు చేయాలని తెలంగాణ రాజకీయ పక్షాలని విడివిడిగా ఒక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. షర్మిల మరీ శృతి మించి విమర్శలు చేసిన చోట మాత్రం కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు ఘాటుగా స్పందించారు. మరోవైపు రెచ్చగొట్టేలా విమర్శలు చేస్తూ శాంతి భద్రతలకు భంగం కలిగిస్తున్నారనే కారణంతో షర్మిల పాదయాత్రను బీఆర్ఎస్ సర్కార్ అడ్డుకుంది. న్యాయ పోరాటం చేసినా ప్రయోజనం లేకపోయింది. చివరికి తెలంగాణలో తనకు రాజకీయ భవిష్యత్తు లేదని తెలుసుకుని ఎగిరెగిరి అలసిపోయి కాంగ్రెస్ నీడలో సేద తీరడానికి ఆమె నిర్ణయించుకున్నారు. అదే ప్రయోగాన్ని ఇప్పుడు ఏపీలో షర్మిల ప్రయోగిస్తున్నారు. అయితే తెలంగాణలో మాదిరిగా షర్మిలను అడ్డుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉండకపోవచ్చు. ఏపీలో తన అన్న ప్రభుత్వమే ఉండటం వల్ల తననేమీ చేయలేదనే నమ్మకం కూడా షర్మిలతో ఇష్టానుసారం మాట్లాడించొచ్చు. షర్మిల కామెంట్స్ పై టీడీపీ మాదిరిగా వైసీపీ కూడా మౌనాన్ని పాటించడం ఉత్తమం. ఉదాహరణకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన రోజు షర్మిల చేసిన విమర్శలపై వైసీపీ సీనియర్ నేత వైవి సుబ్బారెడ్డి స్పందించారు. తెలంగాణ నుంచి వచ్చిన షర్మిలకు ఏపీ అభివృద్ధిపై ఏం తెలుసునని ప్రశ్నించారు. అలాగే జగన్ రెడ్డి అని ప్రత్యేకంగా కులం దృష్టితో షర్మిల మాట్లాడటాన్ని వైవి తప్పుపట్టారు. రాష్ట్రంలో రోడ్లు ఎక్కడే లేదు, మీరు రాష్ట్రంలోకి వచ్చింది ఇప్పుడు ఫస్ట్ టైం రాష్ట్రానికి ఇప్పుడు దాకా వచ్చారు. మొన్నటిదాకా వారు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ఆడబిడ్డనని చెప్పి అక్కడ పోరాటం చేస్తాను, ప్రజలకు అండగా నిలబడతానని చెప్పారు. రాష్ట్రానికి వచ్చింది ఈరోజే కదా, ఒకసారి చూసి మాట్లాడమనండి. రాష్ట్రంలో అభివృద్ధి జరిగిందా లేదా చూసి మాట్లాడండి. ఒక్క రోడ్లు, బిల్డింగ్లు వేస్తేనే కాదు అభివృద్ధి. పేదలకి ఏ ఇబ్బందులు లేకుండా చేసుకోవడం కోసం ఎన్ని కార్యక్రమాలు చేశామో, అభివృద్ధి కార్యక్రమాలు ఎన్ని చేశామో, అభివృద్ధి కార్యక్రమాలు చేయకుండా 2014 నుంచి 19 వరకు ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా దోచుకున్నాడో చంద్రబాబు నాయుడు ఆయన అడగమనండి. మేము అభివృద్ధి చేశాం, మీరు వస్తే చూపిస్తాం కూడా. రాష్ట్రంలో ఏ విధంగా అభివృద్ధి చేశాము, ఏ విధంగా ఆదాయ వనరులను పెంచడం కోసం రాష్ట్రంలో 10 ఫిషింగ్ హార్బర్స్ నిర్మిస్తున్నాం, 3 ప్రధాన పోర్ట్స్ను నిర్మిస్తున్నాం, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిర్మాణం మొదలుపెట్టాం. ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నాం. ఇవన్నీ చెప్పుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కానీ మీరు ఈరోజే రాష్ట్రానికి వచ్చారు పక్క రాష్ట్రం నుంచి. అక్కడ ఎన్నికల్లో నిలబడలేకపోయారు, ఏ కారణం వల్ల విరమించుకోవడం జరిగింది. మీరు వచ్చారు, రండి. రాజకీయ పార్టీలు ఎన్నైనా రావచ్చు, పోరాటానికి మేము సిద్ధమే. కానీ ప్రజలు మాతో ఉన్నారు. మేము చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఎవరు చేయలేదని కూడా మేము ఛాలెంజ్గా చెప్పగలుగుతున్నాం. ఇవే విషయాల్ని షర్మిల తీసుకుని మరోసారి అధికార పార్టీ నేతల్ని సవాల్ విసిరారు. అలాగే జగన్ రెడ్డి అనడం నచ్చకపోతే ఇకపై జగనన్న అంటానని షర్మిల వెటకరించారు. ఇదే సందర్భంలో వైవి సుబ్బారెడ్డికి ఆమె సవాల్ విసిరారు. మీరు చేసిన అభివృద్ధి చూపించండి, చూడటానికి సిద్ధంగా ఉన్నా. డేట్, టైం మీరు చెబుతారా, నన్ను చెప్పమన్నా చెబుతా. ఆ డిబేట్ కు మేధావులను పిలుద్దాం. నాతో పాటు మీడియా వస్తుంది, ప్రతిపక్షాలు వస్తాయి. గత 4.5 మీరు చేసిన అభివృద్ధిని మా అందరికీ చూపించండి. మీరు అభివృద్ధిని చేసిందెక్కడా? మీరు చెప్పిన రాజధాని ఎక్కడా? పోలవరం ప్రాజెక్ట్ ఎక్కడా? మీ అభివృద్ధి ఆంధ్రప్రదేశ్ ప్రజలు చూడాలని అనుకుంటున్నారు. మీ సవాల్ను స్వీకరిస్తున్నా అని వైఎస్ షర్మిల తనదైన స్టైల్లో వైవి సుబ్బారెడ్డికి సవాల్ విసరటం చర్చనీయాంశమైంది. జగన్ రెడ్డి గారు అనడము వాళ్ళకు నచ్చలేదు. సరే, మీకు జగన్ రెడ్డి గారు అని నేను అంటాం మీకు నచ్చకపోతే ఇప్పటి నుంచి జగనన్న గారు అనే అందాం, నాకేం అభ్యంతరం లేదు. కానీ వైవి సుబ్బారెడ్డి గారు వాళ్ళు చేసిన డెవలప్మెంట్ ని చూపిస్తామన్నారు. సరే సార్, మీరు చేసిన డెవలప్మెంట్ చూపించండి, మేమంతా సిద్ధంగా ఉన్నాం చూడటానికి. డేట్, టైం మీరు చెప్పినా సరే, మమ్మల్ని చెప్పమన్నా సరే, మీరు చేసిన అభివృద్ధి ఏమిటో చూపించండి. మేమే కాదు, మీడియా వాళ్ళు కూడా వస్తారు.
మేధావులు కూడా వస్తారు, ప్రతిపక్ష పార్టీలు కూడా వస్తాయి. మా అందరికీ చూపించండి. మేమందరం కూడా మీరు చేసిన అభివృద్ధి ఏమిటి, మీరు కట్టిన రాజధాని ఎక్కడ, మీరు నడుస్తున్న పెట్రోల్ ఎక్కడ, మీరు కట్టిన పోలవరం ఎక్కడ, మీరు చేసిన డెవలప్మెంట్ కూడా ఆంధ్రప్రదేశ్ లో అందరూ కళ్ళల్లో ఒత్తులు వేసుకొని చూస్తున్నాము. చూపించండి. డేట్ మీరు చెప్పినా సరే, టైం మీరు చెప్పినా సరే, నన్ను చెప్పమన్నా సరే. షర్మిలకు సమాధానాలు చెప్పడం అంటే ఆమె రాజకీయ ఉనికిని గుర్తించడమే. షర్మిలకు అంత సీన్ ఉందనుకుంటే వైసీపీ ఇష్టం. కానీ సీఎం జగన్కు తనకున్న రక్త సంబంధాన్ని దృష్టిలో పెట్టుకుని ఆమె ఏదో రకంగా రెచ్చగొట్టడానికే నిత్యం ప్రయత్నిస్తారు. ఆమెకు ఊతమిచ్చేలా వైసీపీ ప్రవర్తిస్తుందా లేదా అనేది ఆ పార్టీ తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ఏది ఏమైనా తెలంగాణలో షర్మిలను సైలెంట్గానే రాజకీయ ఉనికి లేకుండా చేసిన విధానం కళ్ళ ముందే ఉంది. ఇది వాళ్ళ బిగ్ స్టోరీ. మరిన్ని టాపిక్స్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.